కాన్సెప్ట్లు నడిచినాయి. ఒకటి వాళ్ళు దాన్ని ఏమంటారు బైకులో గీకులో కొనటము ఇట్లాంటి దాని ద్వారా జిఎస్టీ సర్క్యులేట్ అయ్యింది. వాళ్ళ ఇళ్లల్లో ఒక మెరుగైన జీవితం వచ్చింది. దాన్ని మిస్యూజ్ అంటున్నాం మనం. అంటే అవసరం మారింది కదా, అవసరం మారింది అంటున్నాం. మనం ఇచ్చిన అవసరం ఒకటి, వాళ్ళకి తీర్చుకున్న అవసరం మరొకటి. అయితే ప్రతి పథకము కూడా ఇట్లాంటిదే. 100కి 20-30 మంది దాన్ని అందుకుని బాగుపడతారు. ఏమైంది, చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తే బోలెడన్ని బళ్ళు వచ్చినాయి. టిఫిన్ బళ్ళు, ఇస్త్రీ బళ్ళు, లేకపోతే కనుక భోజనం పెట్టే సెంటర్లు, కర్రీ పాయింట్లు, ఇవి కనీసం అంతకుముందు చంద్రబాబు టైంతో పోల్చుకుంటే ఒక 40-50% పెరిగినాయి. ఒక్క రోడ్డు, మా రోడ్లో ఇదివరకు కర్రీ పాయింట్ సింగనగర్లో ఒకటి ఉండేది, అది అవతల ఎక్కడో రోడ్లో ఉండేది. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళే దారిలో 5 కర్రీ పాయింట్లు కనబడతాయి. అలాగే ఇదివరకు 2 బళ్ళు, 3 సెంటర్లు గుర్తు నాకు టిఫిన్ ఉంటే. ఒక సెంటర్ ఒక చోట, మొత్తం చివరి దగ్గరికి వెళ్తే ఇంకో చోట 2 కనబడి, అట్లాంటిది ఇప్పుడు కనీసం 20 బళ్ళు కనబడతాయి. అంటే 20 కుటుంబాలు దాని మీద డిపెండ్ అయిపోతున్నాయి కదా. ఇది ఒక ఆస్పెక్ట్. అంటే వాళ్ళకు ఒక సెల్ఫ్ ఫైనాన్స్ అన్నటువంటిది. దాన్ని వాడుకున్నోడు సక్సెస్ అయ్యాడు, దుర్వినియోగం చేసుకున్నాడు ఇది అయ్యింది. ఈయన చెప్పింది మరొకటి కూడా, పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ ఆఫీసుల మీద పెత్తనం ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అనేది. కానీ ఈ ప్రజాస్వామ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, నేను ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న ఎక్కడున్నా చెప్తున్నాను, అలాంటి సాధ్యం అవుతుంది నిజంగా? నేను చెప్తున్నాను కదా, ఇది ఆయన డీటెయిల్డ్గా మాట్లాడేది ఎలక్షన్స్ ముందు ఈ విషయం మీద మాట్లాడుంటే చర్చ జరిగి ఉంటే బాగుండేది. ఇప్పుడు చర్చ జరగనియరు. అప్పుడు ఆయన మాట్లాడుంటే కనీసం జగన్ మీద ద్వేషంతోనన్నా మెజారిటీ ఆఫ్ మీడియా చేసేవాడు. వెంకయ్యనాయుడు గారు మొదటి నుంచి కూడా ఇదే విధానం. అంటే ఇది అందరికీ యాప్ట్ అవుతుంది. అదే అనేది ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? నేను అనేది ఫ్రమ్ ద బిగినింగ్ అది నచ్చదు. అవును, కానీ కరెక్టే. ఇక్కడ జరిగేది అదే. ఆ చర్చ